నమస్తే ఓరుగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. వచ్చే నెల జూలైలో జరగబోయే బోనాల జాతరను ఘనంగా జరిపేందుకే ప్రభుత్వం సిద్ధమవుతుంది. జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో బోనాల పండుగ ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్ జరిగింది. ఆషాఢ మాసం బోనాల పండుగ ఘనంగా ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం అన్ని శాఖలతో మీటింగ్ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, శోభన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం బోనాల జాతరను విజయవంతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, శాంతి భద్రతలు, దేవాలయ వద్ద భక్తులకు చేయవలసిన ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. ప్రాబ్లం రాకుండా అదనపు బస్సులు కూడా వేయాలని చెప్పి కూడా ఆర్టీసీ వాళ్ళని కోరడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్ని చోట్ల కూడా సరి అయిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఇంటికి వెళ్లే విధంగా వాళ్ళను చూసుకోమని చెప్పడము. అదేవిధంగా మెట్రో సేవలు కూడా అందించాలి, ఎక్స్ట్రా మెట్రో ట్రైన్స్ నడిపించాలని చెప్పి కూడా వారికి చెప్పాము. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రౌడ్ కంట్రోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా మళ్ళీ అన్ని శాఖలతోటి రివ్యూ చేసుకుంటూ బోనాలు అయిపోయే వరకు కూడా కోఆర్డినేషన్లో ఉండి అందరూ కూడా మంచిగా బోనాలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి అధికారి కూడా ఈ రోజు నుంచి బోనాలు పూర్తి అయ్యే వరకు కూడా మరి కోఆర్డినేషన్లోనే ఉంటారు. మా దేవాదాయ శాఖ నుంచి కూడా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాము. టూరిజం సెక్రటరీ, మా ఎండోమెంట్ సెక్రటరీ ఒకరే కాబట్టి టూరిజంకు సంబంధించిన కళా బృందాలను తీసుకురావడం కానీ వాళ్ళ ద్వారా ప్రజలను ఏ విధంగా మరి ఎంటర్టైన్ చేయాలి అవన్నీ కూడా వారు చూసుకుంటారు. అదేవిధంగా లేజర్ షోస్ అయితేనేమి ఇవన్నీ కూడా వారు చూసుకోవడం జరుగుతుంది. అంబారీలను కూడా మేము తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాటికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము పర్మిషన్ ఇచ్చి వాటిని కూడా రప్పించి క్షేమంగా అంబారీలను కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని మళ్ళీ క్షేమంగా వెనక్కి తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి మరి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లను అందుబాటులో పెట్టి వాళ్ళకి సరైన మరి ఫుడ్ సదుపాయాలు అవి కూడా కల్పించమని చెప్పి మేము కోరడం జరిగింది. ఈ విధంగా అన్ని దారుల నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనకుండా అన్ని డిపార్ట్మెంట్ నుండి కూడా మేము అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళు ఏ విధంగా మరి ఎంటర్టైన్ చేయాలి అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా లేజర్ చేశారు. ములుగు పోలీసులు మందు పాదరాలను అమర్స్తుండగా ఓ డిప్యూటీ దళ కమాండర్, 2 దళ సభ్యులు సహా 3 మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు గల వెంకటాపురం మండలం తాడపాల అటవీ ప్రాంతాల్లో నిషేధిత సిపిఐ మావోయిస్టుల పార్టీకి చెందిన 2 మహిళలు, 4 మగ మిలీషియా సభ్యులు పట్టుకొని వారి వద్ద నుండి ఒక DBBL తుపాకీ, 4 కిట్ బ్యాగ్లు, 2 వాకీటాకీతో పాటు భారీ పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ పట్టుబడిన వారి వివరాలు, పట్టుబడిన మావోయిస్టులు పలు నేరారోపిత కేసులో ప్రధాన నిందితులు అని, ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టులు పార్టీలో పనిచేస్తున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీసులు ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన ఆరుద్రను సీఎం చంద్రబాబు ఆదుకున్నారు. తన కుమార్తె సాయిలక్ష్మితో కలిసి చంద్రబాబును కలిసిన ఆరుద్రకు 5 లక్షల ఆర్థిక సాయం, 10,000 రూపాయల నెలవారీ పెన్షన్ను ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వం తనను ఎంతగానో వేధించిందని, తన కూతురు తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతుందని ఆరుద్ర సీఎంకు తన గోడును వినిపించుకున్నారు. తన కూతురు సాయిలక్ష్మి కోసం భూమిని అమ్మటానికి ప్రయత్నించగా వైసీపీ నాయకులు గురి చేసిన వేధింపుల గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు. వైసీపీ నాయకుల వేధింపుల వల్ల అమలాపురం కోర్టు తలుపులు తట్టవలసి వచ్చిందని అన్నారు. తన గత ప్రభుత్వంలో సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నిస్తే అనుమతించకపోగా తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని తెలిపింది. ఆరుద్ర ఆవేదన విని చలించిపోయిన సీఎం ఆర్థిక సాయం అందించారని తెలిసింది. తెలంగాణ రాష్ట్ర హస్తకళ సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ నర్సాపురంలోని ఘనంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు అన్ని వర్గాలకు సమన్యాయం సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర హస్తకళ సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రంలోని 30 ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా రక్తదానం నిర్వహించి అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హస్తకళ సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణచే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమం ద్వారా ఫలాలు దక్కుతాయని చెప్పారు. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేసిన ఘనత లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు సమన్వయంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వినూత్నమైన సంక్షేమ పథకాలు ఫలాలు అందేలా ప్రణాళికబద్ధమైన రీతిలో ముందుకు వెళ్తున్నారని అన్నారు. బట్టి విక్రమార్క అన్న జన్మదినం ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి మాకు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడానికి ఆ టైంలో నేను జాయిన్ కావాలన్నా మీ చేతుల మీద అంటే లేదు నీకు నా చేతుల మీద కాదు, నీకు ఉన్నటువంటి ప్రయారిటీ మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులతోనే నిన్ను జాయిన్ చేసుకుంటామని వారు వచ్చేదాకా ఆగి మల్లికార్జున ఖర్గే గారితోనే వీరికి సెలవు కప్పించి దండగేసి మన పార్టీలోకి ఆహ్వానించారు. ఆ రోజు నుండే కాంగ్రెస్ పార్టీకి మీరు వీర విధేయులు అనేది కాదు కానీ బట్టి విక్రమార్క గారి యొక్క అడుగుదాడల్లో నడవాలనేది వీరి యొక్క ఆలోచన. ముఖ్యమైనటువంటి 2 మాటలు చెప్తాను నేను బట్టి గారి గురించి. ఆయన సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే బహుజనులు సమాజంలో వెనకబడి ఉండవలసిన అవసరం లేదు. బహుజనులు అందరితో సమానమే, అందరితో కలిసిపోవాలనేటువంటి నిర్ణయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సేవా కార్యక్రమాలు కానీ ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ మా జిల్లాలో. ఇప్పటి వరకు ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా లేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలతో సమానంగా బహుజనుల్ని ఒకే బాట మీద నడిపి ఒకటే కుర్చీ మీద కూర్చోబెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి. ఆ కోసం మీరు గొడవలు పెట్టుకొని అలాంటి వ్యక్తికి వాళ్ళ ఆర్థిక శాఖ వచ్చింది చేస్తాడు. బహుజనులకి ఉన్నత వర్గాల వారికి మధ్య గ్యాప్ లేకుండా సమానమైనటువంటి స్థాయిని తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు.
అట్లనే దాంట్లో భాగంగా సుదర్శన్ గారు బాగా బట్టి గారు బాగా ప్రేమించే వ్యక్తులలో మీ జిల్లా లీడర్ 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. బహుజనులే యూసఫ్గూడలోని మాస్టర్స్ కాలేజ్లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని యూసఫ్గూడ చౌరస్తాలో మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడింది. మృతి చెందిన విద్యార్థిని మొహరిన్గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పోలీసు స్టేషన్కి తరలించి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల టౌన్, పరకాల మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 33 మంది లబ్ధిదారులకు 33,03,868 రూపాయలు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. లక్ష 16,000 చొప్పున 116 అంతే కదా, 1,116 చొప్పున అంటే పెళ్లి ఖర్చుల నిమిత్తము చాలా మట్టుకు మనం చూస్తున్నాం. పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి. అందులోంచి పూర్తి స్థాయిలో ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలకు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలి అనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈరోజు 33 జంటలకు అంటే జంటల కుటుంబ ఫ్యామిలీ తల్లిదండ్రులకు వారికి ఇవ్వబోతున్నాం. మీరు పెళ్ళైన మీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ కుటుంబం అన్ని విధాల సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గ్రామాల వారీగా చెక్కుల పంపిణీ ఉంటుంది. ఈ గ్రామం చెప్పినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. మొదట పరకాల గ్రామం వీరికి శ్రీలత నెక్స్ట్ కావ్య, ఉప్పకాయల కావ్య,
దాసరి రాధిక దాసరి రాధిక పిట్ట వనమాల. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.